హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను మా ఇంటి దగ్గర ఎస్పెషల్లీ మా ఊర్లో ఇలా చెరువు చేపలని వస్తూ ఉంటాయండి. చెరువు చేపల్ని దగ్గరికి ఎగిరబెట్టి ఒక మంచి కూర రెసిపీ రెడీ చేశానండి. వీటిని మెత్తళ్ళు అంటారు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్న సైజు మన 2 అంగుళాల సైజు ఉంటాయండి. అన్నీ క్లీన్ చేసి జాగ్రత్తగా తెప్పించుకున్నాను. తెచ్చినా కూడా మనం 1-2 సార్లు ఉప్పేసి పసుపేసి మంచిగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత మళ్ళీ పసుపు ఒక 1/2 స్పూను, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. జస్ట్ ఈ చేపలకి పట్టేంత వరకు, అంటే మనం రెసిపీ చేసేలోగా పాడవకుండా ఉంటాయి కదా, దానికోసం మాత్రమే. అలాగే కొద్దిగా కారం అండి, జస్ట్ చేప ముక్కలకి సరిపడా మాత్రమే. వీటిని కలిపేసి ఒక 5 నిమిషాలు మనం మసాలాలు అన్నీ రెడీ చేసుకునేలోగా 5 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వంట చేసేలోపు చేపలు పాడవకుండా ఉంటాయి, అందుకోసము. ప్లస్ నీసు వాసన రాకుండా ఉంటాయండి, దానికోసం. ఇలా పక్కన పెట్టేసుకున్న చేపలు నాకు ఇక్కడ 400 గ్రాముల వరకు ఉన్నాయండి. కొలుచుకుంటే వీటికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ, చింతపండు పెట్టేసుకున్నానండి. వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలకి కూడా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 4 నుంచి 5 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి. నూనె ఎప్పుడు కూడా చేపల కూరకి ఎక్కువ ఉండాలి. నూనె చేపల పులుసులో పైకి తేలితేనే టేస్టీగా ఉంటుందండి, దానికోసం. అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకుని కొద్దిగా ఎరుపు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకుని కొద్దిగా ట్రాన్స్ఫర్ అవుతుంది కదండి, అప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఫ్రెష్గా దంచింది అయితే బాగుంటుంది. లేకపోయినా కూడా మనం పొడి మసాలా విడిగా వేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. ఇలా కలిపేసి మంచి సువాసన వస్తున్నప్పుడు మనం ఏవైతే ముందుగా చేపలు నానబెట్టుకున్నామో వాటిని కూడా వేసేసి ఒకసారి కలపండి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనకి చేపలకి పట్టేటట్లు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఇవి మగ్గేలోగా చిన్న మసాలా పొడి తయారు చేసుకుందామండి. ఒక 1/2 ఇంచ్ ఎండు కొబ్బరి, నాకు ఇక్కడ పొడి ఉందండి అందుకే అది యూజ్ చేశాను. 1.5 స్పూను ధనియాలు, ఒక పెద్ద స్పూను గసగసాలు, అలాగే కొద్దిగా జీలకర్ర ఒక 1/2 స్పూను, అలాగే చెక్క లవంగా. నేను ఇక్కడ యాక్చువల్లీ మెంతులు మిక్సీ జార్లో వేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. మెంతులు అయితే తప్పకుండా వేయండి, ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ కొట్టుకున్న పొడి ఏదైతే ఉందో అది నేను చేపల్లో వేసేసానండి, మగ్గుతున్న చేపల్లో. అలాగే ఉప్పు, అలాగే రుచికి సరిపడినంత కారం, ఈ 2 కూడా వేసిన తర్వాత ఇక్కడ నేను పసుపు వేసే క్లిప్ మిస్ అయిందండి. పసుపు కూడా తప్పకుండా వేసి జస్ట్ ఇలా ఒకసారి కుదిపిన తర్వాత మూత తీసి చూడండి. మసాలా కూడా కొద్దిగా చేపలకు పట్టి ఉంటుంది. ఈ టైంలో రుచికి సరిపడినంతగా చింతపండు పులుపు వేసుకోండి. కొద్దిగా సేపు ఉడికాక చెక్ చేసుకుంటూ అట్లా వేయండి, ఒకేసారి వేయొద్దు. కానీ కొద్దిగా పులుపు, ఉప్పు, కారం 2 కూడా చేపలకి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే అది ఒక పూట ఆగుతాం కదా, లేదు కనీసం 2 గంటలు ఆగి తినాలి కదా. ఈలోపు చేప పీల్చుకుని అప్పుడు టేస్ట్ వస్తుందండి చేపలకి. చేపలలో పులుసు వేసుకున్నాం కదండి, చింతపండు పులుసు వేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి. దగ్గర పడేటప్పుడు బాగా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి కనీసం 10 నుంచి 15 నిమిషాలు బాగా వదిలేయండి ఉడకపెడుతూ. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో. జస్ట్ కొద్దిగా కొంచెం ఎక్కువ ఉండేలానే చూసుకోండి, ఎందుకంటే చేప తర్వాత పీల్చుకుని మంచి టేస్ట్ వస్తుంది చేపల్లోకి, అలాగే దోశల్లోకి, ఇంకా రోటీల్లోకి, దేనిలోకైనా. రైస్లోకి అయితే ఎస్పెషల్లీ చాలా చాలా బాగుంటుందండి. వేడి రైస్లోకి టేస్ట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా అమ్మమ్మల కాలం నాటి మెత్తళ్ళ కూర చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయింది నాకైతే. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.